అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, లాభము పొందును. సామెతలు 13:13. ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రైజ్ లార్డ్. అవును, యోహాను సువార్త 12:50 చూస్తే ఆయన ఆజ్ఞ నిత్య జీవం. 14:21 ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే ఆయన ప్రేమించేవాడు. ఆయనను ప్రేమించేవాడు తండ్రి వల్ల ప్రేమింపబడతాడు. ప్రభువును వారిని ప్రేమించి వానికి తను తాను కనపరుచుకుంటారు. అలాగే 15:14 నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందిరని ప్రభువారు చెబుతా ఉన్నారు. రోమ 7:12 ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదినై ఉన్నది. ద్వితీయోపదేశకాండం 6:25 మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలో అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. అలాగనే నోవహు ఆదికాండం 6:22 చూస్తే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. మోషే కూడా నిర్గమన 40:16 చూస్తే మోషే ఆ ప్రకారం చేసను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసను, అలాగునే చేసను. ఇంకను 18-30 వరకు చూస్తే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసునని 7 మార్లు రాయబడి ఉండటం మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 21:6 శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగున వారందరూ వారికి ఆజ్ఞాపించినట్లు చేసి వారు దేవుని మహిమపరిచారు. వారి ద్వారా అనేకులు దీవించబడ్డారు. వారిని దీవించబడ్డారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే లూకాసు సువార్త 8:25 గాలి నీరు దేవుని ఆజ్ఞకు లోబడినట్లు చూస్తున్నాం. తద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమైంది. మరో అద్భుతం ఏమంటే మార్కు సువార్త 1:27 అపవిత్రాత్మలు సైతం దేవుని ఆజ్ఞకు లోబడ్డాయి. అందువల్ల ఆ ప్రదేశం అంతటా ప్రభుని గురించి ప్రచురించబడినట్లుగా చూస్తున్నాం. ఆయన ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవారు ఇంతకంటే ఇంకేం లాభం పొందుకోవాలి. దేవుడు ఆజ్ఞకు లోబడుట ద్వారా, ఒక వ్యక్తి దేవునికి లోబడుట ద్వారా, ఆజ్ఞకు లోబడుట ద్వారా మరి దేవునికి మహిమ, వారికి ఆశీర్వాదం, అనేకులకు దీవెన. ఇంతకంటే ఏం కావాలి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ ఆజ్ఞను పాటించట్లో భయభక్తులు కలిగి నీకు మహిమను తెచ్చే వారముగాను, నీ మహిమకు తెచ్చేటంతటి లాభం పొందుకొనగలిగే కృపాభాగ్యమును నాకు మాకు ఇంకను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇదే ధ్యానాన్ని రేపు కూడా మరి కొంచెం ముందుకు వెళ్దాం, ధ్యానిద్దాం. తప్పక చూడండి. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.